అనగనగా ఒక మాయా అడవిలో తెల్లని ముద్దుగల కందిరీగలాంటి కళ్ళు ఉన్న ఓ కుందేలు, దాని పేరు సస. అతని ముద్దుగల కన్నులు చాలా అందంగా మరియు ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయి. దివందా అనే పేరుగల ఓ గుడ్లగూబ ఓ పెద్ద చెట్టుపై కూర్చొని ఎంతో ముద్దు వచ్చే ముఖానికి పెద్ద గాజు కళ్ళజోడు పొదుగుగా ఉంది. నక్షత్రాల గురించి పుస్తకం చదువుతోంది. ఆటపాటలతో అడవిలో పరిగెడుతూ చెట్ల మధ్య దాక్కుంటూ అడుగుతుంది. మిత్రమా, ఈవేళ కొత్త సాహసం ఏదైనా చేద్దామా? హలో దివంద. ఈ రోజు ఏం చేద్దాం? నువ్వే చెప్పు ససా. దివంద, కొత్త సాహసం చేయడానికి నువ్వు సిద్ధమా? నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఎప్పుడు ఐడియాస్ జోబులో పెట్టుకొని తిరుగుతావు నన్ను చావగొట్టడానికి. చాలులే నీ జోకులు దివంద, ఇంకా ఆలస్యం వద్దు, వెళదాం పద. తప్పుద్దా? పద వెళ్దాం. ఇంకా వీడితో ఎన్ని కష్టాలు పడాలో. కష్టాలు కాదు, థ్రిల్స్, సర్ప్రైజ్ ఉంటాయి మిత్రమా. ఇద్దరూ నవ్వుకుంటూ కొత్త సాహసానికి సిద్ధమవుతారు. సస అడవిలో దూకుతూ పూలను చూసుకుంటూ వెళ్తాడు. ఒక పెద్ద రాయి కింద ఒక పాత నిధి కాగితం కనిపిస్తుంది. ఓహో, ఇదేంటో చూద్దాం, ఆగు దివంద. అతను కాగితాన్ని పైకి తీసి నిశితంగా పరిశీలిస్తాడు. సస దివంద వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, దివంద, ఈ కాగితంలో ఏముందో చూడు. దివంద మ్యాప్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఇది కాగితం కాదు, ఇది నిధికి సంబంధించిన మ్యాప్ ససా. ఈ మ్యాప్లో ఉన్నదాని ప్రకారం నిధి ఒక మెరుస్తున్న జలపాతం వద్ద దాగి ఉంది. అయితే ఆ నిధి వెతుకుదామా? సరే వెతుకుదాం, కానీ ఇదంత సులువు కాదు. ఇది చాలా శ్రమతో కూడుకుంది, చాలా ప్రమాదం కూడా. ప్రమాదమా? అది మనకు అలవాటే కదా మిత్రమా. నువ్వు నాకు సాయం చేస్తావా దివంద? అది నువ్వు అడగాలా ససా? నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా చెయ్యను అన్నానా? అయితే ఆ నిధి వెతుకుదాం పదమిత్రమా. ఇద్దరూ ఉత్సాహంగా నిధి కోసం వెళ్ళడానికి సిద్ధమవుతారు. మార్గ మధ్యంలో ససా దివంద ఒక చిన్న తాబేలు కూర్మాని చూస్తారు. ఆమె తన షెల్లో దాక్కుంది. హలో, నా పేరు సస. వీడు నా మిత్రుడు దివంద. నువ్వు కూడా మాతో వస్తావా? నేను చాలా నెమ్మదిగా నడుస్తాను. మీ ఇద్దరికీ నా వల్ల మీ పని ఆలస్యం అవుతుంది. స్నేహం అంటే సహాయం చేయడం. నువ్వు మాతో ఉంటే మేం మరింత బలంగా మారుతాం. అవును కూర్మ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అయితే నేను మీతో వస్తాను. ఆ నిధి వెతుకుదాం. ముగ్గురు కలిసి నడవడం ప్రారంభిస్తారు. ముగ్గురు ఒక గలగలా పారే నది వద్దకు చేరుతారు. నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నేను దూకి దాటేస్తాను. సస వంతెన దూకుతుంటే తెగి నీటిలో పడిపోతుంది. మిత్రమా, ఎక్కడున్నావు? అని దివందా గట్టిగా అరుస్తుంది. దివందా పైకి ఎగిరి వాగుపైన నుండి చూసి, సస అక్కడుంది అని గట్టిగా అంటుంది. కూర్మ ససని చూసి ప్రమాదంలో ఉందని కూర్మ వెంట వాగుపైన నుండి చూసి, సస అక్కడుంది అని గట్టిగా అంటుంది. నన్ను ఈ ప్రమాదం నుండి రక్షించినందుకు నీకు రుణపడి ఉంటాను మిత్రమా. కూర్మ ససని నన్ను ఈ ప్రమాదం నుండి రుణపడి ఉంటాను. అప్పుడప్పుడు ఇలాంటివి జరగాలి, అప్పుడే కదా మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. కూర్మ ససని నన్ను ఈ నుండి రక్షించినందుకు నీకు అప్పుడప్పుడు ఇలాంటివి జరగాలి, అప్పుడే కదా మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. కూర్మ ససని నన్ను ఈ ప్రమాదం నుండి రక్షించినందుకు నీకు రుణపడి ఉంటాను మిత్రమా. అప్పుడప్పుడు ఇలాంటివి జరగాలి, అప్పుడే కదా మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. కూర్మ నుండి రక్షించినందుకు నీకు రుణపడి ఉంటాను మిత్రమా. అప్పుడప్పుడు ఇలాంటివి జరగని ఫ్రెండ్. కూర్మ ససని నన్ను ఈ ప్రమాదం నుండి రక్షించినందుకు నీకు రుణపడి చాలా భయంగా ఉంది, ఉనికి వస్తుంది మిత్రమా. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. కూర్మ ససని నన్ను ఈ ప్రమాదం రుణపడి ఉంటాను మిత్రమా. చాలా భయంగా ఉనికి వస్తుంది మిత్రమా. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. కూర్మ ససని నుండి రక్షించినందుకు నీకు రుణపడి ఉంటాను మిత్రమా. చాలా భయంగా ఉంది, ఉనికి వస్తుంది మిత్రమా. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. మరీచా వాళ్లను పొడుపు కథలు అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. మరీచ్ వాళ్లను పొడుపు అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. మరీచా అడుగుతుంది.
మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. మరీచ అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. మరీచ అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం మరీచ అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. మరీచ అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. అడుగుతుంది. మన ఫ్రెండ్షిప్ బలం తెలుస్తుంది. అడుగుతుంది.